ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆయన స్వగృహం వద్ద ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. సైకాలజిస్ట్, మెజిషియన్, హిప్నటిస్ట్, రచయితగా వివిధ రంగాల్లో ఫేమస్ అయిన బివి పట్టాభిరామ్ తూర్పుగోదావరి జిల్లాలో 1949లో జన్మించారు. టీనేజ్లో కాలి వైకల్యంతో బాధపడ్డ ఆయన ఆత్మన్యూనతా భావాన్ని జయించి మెజిషియన్గా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసిస్తూనే ఎంబే రావ్ అనే మెజిషియన్ వద్ద మ్యాజిక్ నేర్చుకున్నారు. దాదాపు 6 శతాబ్దం పాటు మెజిషియన్గా, సైకాలజిస్ట్గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నటిజంలో పిహెచ్డి చేశారు. తర్వాత ఎస్బీఐలో ఉద్యోగం చేశారు. 1984లో హైదరాబాదులో కళ్లకు గంతలు కట్టుకొని రవీంద్ర భారతి నుంచి చార్మినార్ వరకు, తిరిగి రవీంద్ర భారతి వరకు స్కూటర్ నడిపి రికార్డు సృష్టించారు. అలాగే మూఢనమ్మకాలు, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చేతపడులు వంటి మూఢనమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను నిర్వహించారు. 2 సార్లు కళారత్న పురస్కారాలు, మహాజాతీయ స్థాయిలోనూ పలు పురస్కారాలు అందుకున్నారు పట్టాభిరామ్. విద్యార్థుల కోసం ఆయన అనేక పుస్తకాలు రాశారు. ఆయన రాసిన కష్టపడి చదవవద్దు, ఇష్టపడి చదవండి, మైండ్ మ్యాజిక్, వ్యక్తిత్వ వికాసం, పాజిటివ్ థింకింగ్, జీనియస్, టర్నింగ్ పాయింట్, గుడ్ పేరెంట్ వంటి పుస్తకాలు ప్రతి సంవత్సరం పబ్లిష్ అవుతూనే ఉన్నాయి. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పేరుగాంచిన పట్టాభిరామ్ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.